पद्मिनी पद्महस्ते पद्मालये पद्मतलायदाक्षी प्रिये विष्णुमानुकूले पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी लक्ष्मी प्रचोदयात् वेदसे सर्वामतो वर्षे सहस्रान् वाजे सहमान उग्रः अभिवीरो अभिसत्त्वासहोजादि प्रविन्द्रक्षमानिष्ठभूमितो गोत्राणि सहसागाः मानोधायो वीरशतमन्योरिन्द्रः यश्चवणप्रतनाषाढयुज्यो येष्वस्ता गङ्गा इतवस्ताजयन्तु अस्माकं वीरा उत्तरे भवन् भस्मानुदेवा बताहमेषु सरजयमग
समर्पयामि ज्येष्ठाय नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमः उपवेदं समर्पयामि रुद्राय नमः आभरणानि समर्पयामि कालाय नमः जगन्धानं धारयामि परविकरणाय नमः पुष्पाणि समर्पयामि परविकरणाय नमः इति बिल्वदलानि समर्पयामि ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम मुद्राय देवाय नमः ओम हेमाय देवाय नमः ओम वच्ने नमः ओम उग्रस्य देवस्य पत्ने नमः ओम हेमस्य देवस्य पत्ने नमः सुवर्णाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय రెండే కలపలేదు नंदेश्वर स्वामी देवता स्मृणादु यत्परम परमेश्वरार्पणमस्तु प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाह क्षमस्व जनार्दन
నమ శివాయ. సర్వేజన సుఖనుభవంతో తడికలపూడి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ నందీశ్వర స్వామివారి అభిషేకం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. చింతలపూడి నుంచి సుమారుగా 30 కిలోమీటర్ల దూరం నుంచి మన దేవాలయానికి అయితే రావడం అయితే జరిగింది. భక్తుల మాటలో ఈ నందీశ్వర స్వామివారి అభిషేకం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు జరిగిన నందీశ్వర స్వామివారి అభిషేకం గురించి మీ మాటల్లో తెలపాల్సిందిగా కోరుచున్నాను. మా చింతలపూడి నుంచి వచ్చామండి. ఈ తడికలపూడిలో శివాలయానికి ప్రతి సోమవారం వస్తున్నాం. మాకు కొన్ని ఇబ్బందులు ఉండటం మూలంగా ఈరోజు నందీశ్వరుడు శివాలయానికి ఒకేసారి అభిషేకం చేసుకోవాలని అయ్యగారు చెప్పడం మూలంగా మా కుటుంబంతో అందరం కలిసి వచ్చి ఈరోజు సాయంత్రం 5ంటికి నందీశ్వర అభిషేకం చేపిస్తున్నాం. చాలా బాగా జరిగింది అభిషేకం. చాలా అద్భుతంగా ఉంది. మాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగా చేశారు అయ్యగారు. ఓకే అండి. ఈ శివాలయం 900 స్వయంభూ శివలింగం కాబట్టి ప్రతి ఒక్కరి కోరికలు అయితే తీరవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి మీరు అక్కడి నుంచి విచ్చేయడం కూడా మాకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలపాల్సిందిగా కోరుచున్నా. అలాగే ఆ శివయ్య తండ్రి కటాక్షాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆశీర్వాదాలు దీవెనలు కూడా మీ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.